తప్పిపోయిన ప్రమాదాలు అనే బేతాళ కథ చెప్పుకుందాం. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చాలా దుర్ఘటనమైన పనినే తలపెట్టావు. కానీ నీకు ఒక్క విషయం తట్టి ఉండదు. అదేమిటంటే, ఒక్కొక్కసారి అతి చిన్న పనులు చెయ్యడమే అసంభవంగా పరిణమిస్తుంది. నా మాటలో నీకు నమ్మకం లేకపోతే ఒక చిన్న కథ చెబుతాను. అది వింటూ నీ శ్రమ కాస్త మర్చిపో అని ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒకానొక దేశాన్ని ఒకానొక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆ రాజు ఆకస్మికంగా మరణించాడు. రాజుకొక కొడుకున్నాడు. కానీ వాడు నెలల పిల్లవాడు. అప్పుడప్పుడే బోర్లా పడి కేరింతలు కొడుతున్న ఆ చంటి పిల్లవాడు తండ్రి పోవడంతో దేశానికి రాజయ్యాడు. ఇందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు. చచ్చిపోయిన రాజుగారికి ఒక తమ్ముడున్నాడు. అన్నగారు ఆకస్మికంగా పోవడంతో వాడికి రాజ్యలోభం పట్టుకున్నది. అన్న కొడుకైన ఆ నలుసంత కుర్రవాడు తనకు సింహాసనానికి మధ్య అడ్డంగా ఉండడం వల్ల ఆ చంటివాణ్ణి ఏదో విధంగా చంపేసి తనే రాజైపోవాలని నిశ్చయించుకున్నాడు. రాజు తమ్ముడు అర్భకుడు, అసహాయుడు అయిన ఆ పసిగుడ్డును చంపడం అతడికి చాలా సులువుగా తోచింది. రాజశిశువును హత్య చెయ్యడానికి పరదేశీ అయిన యోధుడొకడు రాజు తమ్ముడికి దొరికాడు. అతను ఆ యోధుణ్ణి రాజసౌధంలో ఒక చోట దాచాడు. తరువాత శిశువు ఉండే గది గుర్తుపెట్టుకొని అక్కడ శిశువును చూసుకుంటున్న దాదీకి భటులకు చేతిలో డబ్బు పెట్టి ఏవో పనుల మీద పంపి యోధుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీవు ఫలాని గదికి వెళితే నీకు రాజు ఒంటరిగా దొరుకుతాడు. అతన్ని హత్య చేసిరా, ఇదిగో నీ బహుమానం అంటూ చేతిలో పుష్కలంగా బంగారం పెట్టాడు. యోధుడు కత్తి తీసుకుని రాజు తమ్ముడు చెప్పిన గదికి వెళ్ళాడు. అక్కడ అతనికి రాజుగారు కనిపించలేదు గాని తివాసి పైన కూర్చుని ఒక పండుతో ఆడుకుంటున్న శిశువు కనిపించాడు. ఆ శిశువే రాజని ఆ పరదేశీ యోధుడు ఎరుగడు. సరిగ్గా యోధుడు గదిలోకి వచ్చే సమయానికే పండు శిశువు చేతుల నుంచి దూరంగా దొర్లిపోయింది. శిశువు పండుకేసి చెయ్యి చాచి యోధుడికేసి చూసి బో బో అన్నాడు. యోధుడా పండును శిశువుకేసి దొర్లించాడు. శిశువు చప్పట్లు చరుస్తూ యోధుణ్ణి చూసి నవ్వాడు. యోధుడు తాను వచ్చిన పని మాటే మర్చిపోయి ఆ శిశువుతో సరదాగా ఆడుకుంటుండగా భటులు తిరిగి వచ్చి రాజుతో ఆడుకునే యోధుణ్ణి పట్టుకున్నారు. నేను రాజుగారితో పనుండి వచ్చాను. ఆయన కనిపించలేదు. ఈ బిడ్డ ఒంటరిగా ఇక్కడ ఉండడం చూసి ఆడుకుంటున్నాను అన్నాడు యోధుడు. రాజుగారు పోయి ఏనాడాయే, ఇప్పుడు ఈ బిడ్డే రాజుగారు. ఈ సంగతి కూడా నీకు తెలియదా అన్నారు భటులు. యోధుడు నిర్ఘాంతపోయి, అలాగా, అయితే ఈ సంగతి మా ప్రభువు గారితో చెబుతాను అన్నాడు. అతను మంచివాడులాగే కనబడడం చేత రాజభటులు అతన్ని వెళ్ళిపోనిచ్చారు. ఆ యోధుడు కూడా రాజు తమ్ముణ్ణి చూడడానికి మొహం చెల్లక ఆ క్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. తన పథకం పారకపోయేసరికి రాజు తమ్ముడు మరొక ఎత్తు వేశాడు. ఈసారి అతను కొందరు దొంగలను పిలిచి, ఫలాని రోజున కొంతమంది మనుషులు ఊరికి దూరంగా ఉండే ఆలయానికి వెళ్తారు. ఆ రోజు మీరు దారిలో కాచి ఉండి ఆ వచ్చేవారి పైన బడి దోచుకోండి. ముఖ్యంగా ఆ మనుషుల వెంట ఒక పసిపిల్లవాడుంటాడు. వాడి ఒంటి మీద వెలలేని నగలుంటాయి. వాటన్నిటిని దోచుకున్నారంటే మీ దరిద్రం తీరిపోతుంది. మిగిలిన వాళ్ళను చంపుతారో మానుతారో మీ ఇష్టం. కానీ ఈ పసివాణ్ణి మాత్రం ప్రాణాలతో వదలవద్దు అని చెప్పాడు. ఈ ఏర్పాటు ప్రకారం దొంగలందరూ రాజు తమ్ముడు చెప్పిన రోజున ఊరి బయట దేవాలయం దగ్గర కలుసుకుని నింపాదిగా చెట్లు చాటుగా రాచనగరుకేసి కదలి రాసాగారు. ఈ లోపుగానే మరొక దొంగల ముఠా వాళ్ళు రాజు శిశువును దేవాలయానికి తీసుకుపోయే పరివారాన్ని చూసి వారిపైన పడి అందరి తలకాయలు పగలగొట్టి దొరికినంతా దోచుకున్నారు. వాళ్ళు రాజశిశువును కూడా దోచుకున్నారు. కానీ ఆ పసివాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేడు గనక చంపక దారిలో విడిచి తమ దారిన వెళ్ళిపోయారు. రాజశిశువు వెంట వచ్చిన పరివారంలో ఒక్క దాసీది మాత్రమే ప్రాణాలతో తప్పించుకొని పారిపోయింది. దొంగలు వెళ్ళిపోయాక ఆమె దాక్కున్న చోటు నుంచి
తిరిగి వచ్చి రాజశిశువు మార్గంలో ప్రాణాలతో పడి ఉండడం చూసి అతన్ని ఎత్తుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విధంగా ఆ శిశువుకు మరొక గండం గడిచింది. తన ప్రయత్నాలు రెండు విఫలమయ్యేసరికి రాజు తమ్ముడు మూడోసారి వంటవాడికి బాగా లంచం పెట్టి రాజశిశువు పాలలో కలపమని గరలం ఇచ్చాడు. ధనాపేక్ష చేత నీచుడైన ఆ వంటవాడు ఒక లోటాలో పాలు పోసి అందులో గరలం కలిపి తెచ్చి శిశువు చేతికిచ్చాడు. శిశువు లోటా ఎత్తి నోటితో అందుకోబోయే క్షణంలో దాదులలో ఎవరో కటుక్కున తుమ్మింది. ఆ చప్పుడుకు అదుర్కొని శిశువు లోటాను జార విడిచాడు. గరలంతో సహా పాలన్నీ నేలపాలైపోయాయి. రాజు తమ్ముడు చేసిన మూడో ప్రయత్నం కూడా ఫలించలేదు. అతను ఇంకేమీ ప్రయత్నాలు చేసేవాడేమో గాని ఈ లోపలనే అతనికి గల శత్రువులలో ఎవరో అతన్ని హత్య చేయడం జరిగింది. అందుచేత రాజశిశువు నిరపాయంగా పెరిగి పెద్దవాడై పట్టాభిషేకం చేసుకుని చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక్కటే సందేహం. రాజశిశువు పసిగుడ్డు, అల్పప్రాణి. అతని ప్రాణానికి ఎంతైనా చాలు. రాజు తమ్ముడు పాపభీతి లేనివాడు, హత్య చేయడానికి తీర్మానించుకున్నవాడు, రాజ్యకాంక్షతో తహతహలాడిపోతున్నవాడు. అటువంటి వాడు ఆ అల్పప్రాణిని చంపలేకపోవడమేమిటి? అతను 3 సార్లు గట్టి ప్రయత్నాలు చేస్తే 3 విఫలం కావడమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ శిశువు అల్పత్వమే అతడికి అంగరక్ష అయింది. మనం ఎంతో భద్రంగా దాచే రత్నాలనే దొంగిలిస్తారు. పనికి మాలిన రాళ్లను ఎవరూ ఎత్తుకుపోరు. రథచక్రం కింద పడిన పెద్ద రాయి పిండి పిండి అవుతుంది. ఇసుక నలుసు చెక్కు చెదరదు. భయంకరమైన తుఫాను గాలి పెద్ద మానులను పడదోస్తుంది గాని నేలనంటుకుని ఉండే గరిక పోచలను ఏమీ చెయ్యలేదు. అల్పప్రాణి అర్భకుడు కావడం వల్లనే రాజశిశువుకు అపాయం తప్పింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. మాటల దుకాణం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీట్లు కొన్నవాడు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతుండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలేమంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు, దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చెయ్యరాదు, తొందరపడి ఎవరితోనూ దేన్ని గురించి పందెం వెయ్యరాదు. ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చెయ్యడానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నవి. బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలోనే భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారిపోయే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవారు. ఆ సంచి తీసుకుని ఆయన బండి వద్దకు వస్తుండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రమేమంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టుకుని నయమైంది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకొని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒకచోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి
మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చే నాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలిస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చెయ్యలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది. అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది, తనకు 10,000 లాభం వస్తుంది. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మర్చిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకునేటందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకొని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు. శ్రేష్ఠిగారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టు పొరిగింటి ఆవిడకు చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరిగింటివాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్టు స్పష్టమైంది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చేయడం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి. నయం చేస్తాను, చాతనైతే పందెంకాయి అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మర్చిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం వేశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసి తెచ్చి లక్షాధికారి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేసేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇంత జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనుప పెట్టె తాకితే ఏం కాను, తన సంపద వేలకు వేలు అందులో ఉన్నది. తాను సలహాలను పాటించకపోవడం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది. తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు. అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది. నీ ఇనప పెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. ఇనపెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన కనిపించాయి. ఇనపెట్టె అటక మీద ఉన్నది. నిచ్చెన ఎక్కడానికి గాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు. శ్రేష్ఠి నిచ్చెన తాకాడు. ఇక అది నీది కాదు, పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు. కాని అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమే అన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. కథ సమాప్తం. శుభం.